తెలంగాణలో కాళేశ్వరం ఒక వరప్రదాయిని. కానీ కాంగ్రెస్ దాన్నొక ప్రాజెక్ట్‌గా మాత్రమే కాదు, రాజకీయ రణరంగంగా కూడా వాడుకోవాలని చూసింది. అధికారంలోకి రాకముందు నుంచి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను తన ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూశారు. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా! అప్పుడు అస్త్రంగా మారిన కాళేశ్వరమే ఇప్పుడు రేవంత్ రెడ్డి మెడకు బూమరాంగ్‌లా చుట్టుకుంటోంది. ఇన్నాళ్లు చెప్పినవన్నీ అబద్ధాలని కోర్టు సాక్షిగా తేలిపోతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వినిపించిన ఏకైక మాట కాళేశ్వరం కూలిపోయింది. ఈ మాట చెబుతూ కావలసినంత విషం చిమ్మారు. మేడిగడ్డలో కుంగిన 2 పిల్లర్లను సాకుగా చూపి మొత్తం ప్రాజెక్టే పనికిరాదంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరిలో కలిసిపోయిందంటూ భారీ ఎత్తున దుష్ప్రచారం చేశారు. అసలు ప్రాజెక్టే నిలవదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. దుష్ప్రచారం అనే పాము వారి మెడకే చుట్టుకుంది. ఇతరుల కోసం తవ్వాలనుకున్న గోతిలో వాళ్లే పడ్డారు. రాజకీయం కోసం ప్రాజెక్టును బద్నాం చేశారు సరే, మరి సాగునీటి సంగతేంటి? వేసవి రాగానే అటు ఉత్తర తెలంగాణలో నీటి కరువు మొదలైంది. కాళేశ్వరం పనికిరాదని చెబితే నీళ్ళెక్కడి నుంచి వస్తాయి? అందుకే ఇన్నాళ్లు కాళేశ్వరంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన నేతలే ఇప్పుడు మేడిగడ్డను బాగు చేస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను రిపేర్ చేసుకోవడం ద్వారా తిరిగి ప్రజలకు ఉపయోగపడే విధంగా మళ్ళీ ప్రారంభించి తుమ్మిడియేటి నుంచి సరాసరి శ్రీపాద ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకురావడానికి అవసరమైన ప్రణాళికలను కూడా అన్నిటిని సిద్ధం చేసుకుంటాం. కేవలం 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని చెప్పడం వెనక ఉన్న రాజకీయ కుట్ర ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి ముందు నుంచి కేసీఆర్నే టార్గెట్ చేశారు. ఎలాగైనా కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రంగంలోకి దించారు రేవంత్ రెడ్డి. నెలల తరబడి విచారణ జరిగినా, వందల ఫైళ్లు తిరగేసినా రేవంత్ ఆశించిన బలమైన ఆధారాలు దొరకలేదని సమాచారం. ఒకవైపు అసెంబ్లీలో ఈ రిపోర్టుపై చర్చ పెడతామని చెప్పి తీరా చర్చ జరిగే రోజు ఉదయాన్నే రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లిపోవడం వెనక మర్మమేంటి? సొంత పార్టీ నేతలై దీనిపై విస్మయం వ్యక్తం చేశారు. కేరళ నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు అర్ధరాత్రి అసెంబ్లీలో సిబిఐ విచారణకు కేసు అప్పగిస్తున్నామని ప్రకటించి చేతులెత్తేశారు. కమిషన్ రిపోర్టులో పసలేకపోవడం, కేసీఆర్ పై నేరం నిరూపించే ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ నెపాన్ని కేంద్రం మీదకు, సిబిఐ మీదకు నెట్టేయడమే రేవంత్ వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఆడిన రాజకీయ డ్రామా కాదా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ వాదులు. వీటన్నింటికి పరాకాష్ట తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. పీసీ ఘోష్ కమిషన్ విచారణ విధానాన్ని తప్పుపట్టడమే కాకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పు రేవంత్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. రేవంత్ రెడ్డి ఆరోపణలకు న్యాయపరంగా ఎలాంటి బలం లేదని ఈ తీర్పుతో స్పష్టమైంది. ఇన్నాళ్లు కట్టిన అబద్ధాల కోట హైకోర్టు తీర్పుతో పేకమేడలా కూలిపోయింది. కాళేశ్వరంపై కట్టుకథలు అల్లాలని చూసి, దాన్నే ఆయుధంగా మార్చుకోవాలని చూసి హిట్ వికెట్ అయ్యారు రేవంత్ రెడ్డి. కుట్రలన్నీ బట్టబయలు కావడంతో ఇక చేసేదేమీ లేక చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఒక ప్రాజెక్టులో లోపాలుంటే సరిదిద్దాలి, కానీ రాజకీయ లబ్ధి కోసం ఆ ప్రాజెక్టునే సమాధి చేయాలని చూడడం ఎంతవరకు సమంజసం? కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి వేసిన ప్రతి అడుగు ఇప్పుడు ఆయనకే రివర్స్ అవుతోంది. అబద్ధాలు చెప్పి అధికారం సాధించినా నిజం ముందు తలవంచక తప్పదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.